కేబుల్ ఆపరేటర్లపై వేధింపులు నంద్యాల ఎస్పీకి ఫిర్యాదు చాగలమరి ఆలగడ్డ రుద్రవరం మండలాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు నంద్యాల జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. గత కొంతకాలంగా ఆయా మండలాల్లో ప్రజలకు కేబుల్ కనెక్షన్లు అందిస్తున్న తమను ఆలగడ్డ ఎమ్మెల్యే భర్త భార్గవరాముడు ఆయన అనుచరులు వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రతి కేబుల్ కనెక్షన్ కు 30 రూపాయల చొప్పున చెల్లించాలని ఒత్తిడి తెస్తూ ఇవ్వకపోతే కనెక్షన్లు కట్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ చర్యలతో కేబుల్ ఆపరేటర్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. సొంత పార్టీకి చెందిన తమపైనే టీడీపీ నేతలు దౌర్జన్యాలకి పాల్పడుతున్నారని కేబుల్ ఆపరేటర్లు మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి తమకు రక్షణ కల్పించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు. చెల్లెలు ఇచ్చారా మీరు? నా పేరు వచ్చేసి సునీల్, పెద్దవంగిలి గ్రామం, చాగల్మరి మండలం. గత 30 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్ గా జీవనోపాధి పొందుతున్నాను. దీని మీదనే నాకు ఎటువంటి విధాయకం లేదు. ఓన్లీ కేబుల్ మీదనే జీవనాధారం సాగిస్తూ నేను నా కుటుంబం జీవనాధారం చేస్తున్నాము. ఇలాంటి సమయంలో మన భూమా అనుచరుడు ఉల్లి సుబ్బయ్య గారు అలాగే కొట్టే నవీన్ గారు ఇద్దరు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ వైర్లను కత్తిరిస్తూ నానా హింసలు గురి చేస్తున్నారు. దయచేసి నేను ఎస్పీ సార్ను రీచ్ అయింటే గత నెల 12వ తేదీ నాకు ఆ రోజు మటుకు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు సారు. కానీ అప్పటి నుంచి కొద్దిగా ప్రెజర్ తగ్గినట్టే తగ్గి గత వారం నుంచి మళ్ళీ రీస్టార్ట్ అయింది. ఈ రోజు కల్సనీకి వచ్చిందే ఎస్పీ సార్ లేడు. రేపు రమ్మని ఆర్డర్ చేశారు. రేపు వచ్చి మళ్ళీ మేము సార్ను కలుస్తామని తెలియజేస్తున్నాం. మనం కనెక్షన్ కు వచ్చేసి ఈచ్ కనెక్షన్ కు 30 రూపీస్ డబ్బులు కావాలని డిమాండ్ చేస్తున్నారు. మేము ససేమిరా చేయలేము, కట్టలేము, మాకు అంత రాదు, మిగలదు అని చెప్తున్నా కూడా వినట్లేదు. మా పైకి దాడి చేయడానికి కూడా వెనకాడట్లేదు అతను. మమ్మల్ని వారి నుంచి రక్షించాలని కోరుకుంటున్నాం. నా పేరు ఎస్ నరసింహులు, నాది యాలూరు గ్రామం, గోస్పాడ మండలం, నంద్యాల డిస్టిక్. నేను యాలూరు గ్రామంలో కేబుల్ ఆపరేటర్ గా గత 3 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నాను. నన్ను కమిషన్ 30 రూపాయలు అడగడం జరిగింది. దానివల్ల ఈయనని చెప్పడం వలన నాకు సంబంధించిన వైరు 3 కిలోమీటర్ల వైరు దొంగిలించడం జరిగింది. దానికి మేరకు ఫిర్యాదు సిరివెల్ల స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, తీసుకోలేదు. ఎస్పీ దగ్గరికి వచ్చాను, ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను, తీసుకున్నాడు. ఆయన కూడా నాకు కంప్లైంట్ క్లియర్ కాలేదు. 12 రోజులకి నేను కంప్లైంట్ చేసి కనెక్షన్లలో వెళ్ళిపోయినాయి. నేను చాలా నష్టం పొందా సార్, నన్ను ఆదుకోవాలని కోరుతున్నాను సార్. నా వైరు దొంగిలించిన వ్యక్తులు కొట్టే నవీను, బుల్లి సుబ్బయ్య. వాళ్ళ మేరకు భార్గవరామ్ అన్న మేరకు వాళ్ళు వచ్చి నా వైరు తీసుకువెళ్ళడం జరిగింది. వాళ్ళు చెప్పినట్టు వినలేదని చెప్పి దాని మేరకు నేను ఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చినా కూడా నాకు కంప్లైంట్ క్లియర్ కాలేదు. కనెక్షన్లు పోయినాయి, నష్టం జరిగింది నాకు. కాబట్టి నాకు న్యాయం జరగాల్సిందే కోరుతున్నాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.